ఒక విషయం చెప్పదలుచుకున్నానండి. 1972లో నేను 12 కాపురం చేస్తున్నప్పుడు 10 ఏళ్ళు అండి నాకు వయసు. ఎస్వి రంగారావు గారితో యాక్ట్ చేస్తున్నాను. ఎస్వి రంగారావు గారు ఒక వెయిటర్ని కొడతారండి. ఆ చిన్న షాటే కానీ అలా గుర్తుండిపోయింది. ఎవరా ఈ నటుడు అనుకుంటూ ఉన్నానండి. చాలా తర్వాత ఇప్పుడు పక్కనే చూస్తే గుర్తొచ్చింది. ఒక్క నిమిషం తప్పుకోండి సార్. అది లెగసీ అండి. ఇప్పుడు ఆ లెగసీ కూడా మనం కాదలేవు కదా. ఇప్పుడు ఇంకా యూత్గా చాలామంది నన్ను తమ్ముడు అని పిలుస్తూ ఇది చాలా రేర్గా జరుగుతుంది ఇలాంటివన్నీ కూడా. కాబట్టి ఈ లెగసీలు కూడా ఏంటి ఇంకా లేదు, అయిపోయింది. నేను భరించా, మొత్తం షూటింగ్ అంతా భరించా సార్. మీరు భరించారు. ఇతని వాళ్ళు నేను కూడా తిట్లు తిన్నానండి అంటున్నాడు కదా ఇందాక. ఉండవు, మాట్లాడదావు. ఈయన ఏ రోజు డైరెక్టర్ చెప్పింది వినలేదండి అసలు. వినకపోవడం కాకుండా ఇప్పుడు ఎలాగ డైవర్ట్ చేస్తున్నాడో, నా క్యారెక్టరు నేను చేస్తే బాగుంటుందని చాలాసార్లు అతని అభిలాష, అతని బాధని వ్యక్తం చేశాండి. అంటే యంగ్స్టర్స్ని ప్రమోట్ చేయాలి కదా, ఆల్రెడీ సీనియర్ యాక్టర్లు చాలా చేస్తాడు ఆయన. మాలాంటి వాళ్ళకి ఇవ్వచ్చు కదా అని అడిగాను డైరెక్ట్. అది కరెక్టే. వస్తున్నానండి, నేను చేస్తే బాగుంటుంది. నాకు అజయ్ భూపతి, నా ఫస్ట్ టైం అజయ్ భూపతి గారి దగ్గర నేను తిట్లు తింది ఇతని వల్ల అండి. వెనకాల నుంచి డైవర్ట్ చేసి, అంటే ఇలాంటి వాళ్ళ ఇండస్ట్రీలో ఉండొచ్చా ఉండకూడదా నాకు తెలియదు, కానీ నిజంగా మా అదృష్టం. వేదిక మీద ఉండొచ్చు, వేదిక మీద. హలో, నీకు పని ఉంటే వెళ్ళిపో, అంతేగా నా పేరు పెట్టి వెళ్ళొద్దు నువ్వు. నాకు అర్థమైంది, అవతల షూటింగ్ ఉంది, గడ్డం కూడా పెంచుకొని వచ్చావంటే చూడు తెల్లగడ్డం ఎట్లా వచ్చింది చూడండి. ఎనీవే సరే, ఇట్స్ ఆల్ రైట్, యూ కమ్ ప్లీజ్. అంటే ఇతను అంటే ఎందుకు ఇంతసేపు మాట్లాడుతానంటే అతను అలా లాక్కుంటాడు అటెన్షన్ని. మీరు అబ్జర్వ్ చేయండి. అంటే ఇతను బేసిక్ ఏంటంటే అటెన్షన్ సీకర్ అండి. అటెన్షన్ సీకరు ఉండండి. అతను స్పీచ్ మొదలెట్టినప్పుడు పెద్దరికం వచ్చింది అనుకున్నా అండి. పోగ అర్థమైంది, ఇంకా ఆ కుర్రతనం పోలేదు. అంటే తెలుగులో సామెత ఉంది, చింత చచ్చినా పులుపు చావలేదని. ఇదండి. ఎనీవే అంటే ఇదంతా కూడా మనస్ఫూర్తిగానండి. నేనేది సరదా జోక్ చేయడానికో మేము స్కిట్గా కాదు, నాకు చాలా అనుభవం అండి. నా జన్మలో ఇలాంటి అనుభవం మళ్ళీ కావద్దండి. మాకు స్వీట్ మెమరీ. చాలా ఇద్దరం బాగా ఎంజాయ్ చేసాం. నన్ను బాగా చూసుకున్నాడు అన్న. అబ్బా, ఓకే. వైరల్ కంటెంట్ కూడా ఇచ్చేసాం కదా. సినిమాలో ఉన్న మంచి కంటెంట్, మనిద్దరి మధ్య ఉన్న వైరల్లో కంటెంట్ అది కూడా అయింది, అయిపోయింది. సంతోషం, సక్సెస్ఫుల్. థ్యాంక్ యూ. సైలెంట్గా ఉంటే నేను క్లోజ్ చేస్తాను స్పీచ్. ఇక అయిపోయింది కాబట్టి నేను చెప్తున్నా, ఊరుకో, పక్కనుండు, మాట్లాడద్దు ఎక్కువ. కాబట్టి ఎనివేండి, నిజంగా ఇవాళ నా మనసులో ఉన్నది బాబా సాక్షిగా నేను సాయిబాబా భక్తుడిని శివమాలసి చెప్తున్నానండి. ఈ సినిమా నాకే కాదు, ఈ సినిమా యూనిట్లు అందరికి కూడా. ఏమండి, ఇంకోటి, ఏ లొకేషన్ అడిగినా, ఏ ఒక ఆర్టిస్ట్ని అడిగినా, కొంత నా డేట్లు ఇవన్నీ ఇబ్బంది అయింది. బ్రహ్మాజీ అయితే చాలా ఇబ్బంది పడ్డాం. అయినా నిర్మాతలు కూడా అండి మ్యాక్సిమం 2 పక్కల 2 చక్రాలండి, దర్శకులు నిర్మాతలు కిరణ్ గారు ఇద్దరు కూడా ముందుకు తీసుకెళ్ళి బ్యాక్ బోన్గా బ్లెస్సింగ్ పెద్ద అయిన బంగారే గారిది, అశ్విని దత్ గారి యొక్క పుష్, ఇవన్నీ కూడా ఇంతమంది ఇన్వాల్వ్ అయితే యు ఇమాజిన్ ద ఫిలిమ్స్ కంటెంట్. అండ్ ఇది సక్సెస్ సినిమాల్లో ఒకటండి. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ జయకృష్ణ, యు ఆర్ గోయింగ్ టు బీ లాంచ్డ్ విత్ అ బిగ్ హిట్. అజయ్ భూపతి గారు, పేరున జేకే గారు, సురేష్ గారు, పేరు శ్రీనివాస్ గారు గురించి చెప్పలేదు అనుకుంటాను, ఎందుకంటే చెప్తే మళ్ళీ నాకు రాత్రి బ్రహ్మాజీ ఫోన్ చేస్తాడండి, అతన్ని ఎందుకు పొగుడుతున్నావు అంటాడు. నేనేం చేయాలి చెప్పండి. కాబట్టి శ్రీనివాస్ గారు అంచెలంచెలుగా ఎదుగుతున్నారు. గాడ్ బ్లెస్ అండి. ఇలాంటి పెద్దల దీవెనలు తీసుకోండి మీరు కూడా, ఆశీర్వాదం. కాబట్టి నిజంగా అండి, జస్ట్ ఫ్యూ డేస్ మోర్ అండి, వీఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ అనదర్ పేజ్ ఇన్ ద గోల్డెన్ లెగసీ ఆఫ్ తెలుగు సినిమా అండి. పాత్రికేయ సోదరులకి, మా యాంకర్కి, ఓకే, థ్యాంక్ యూ. మా హీరోయిన్ కూడా, అంటే మా సినిమాలో హీరోయిన్ కూడా అవే, అందరు పేరునండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. లెట్ us all pray for a big hit అండి. వీఆర్ వెయిటింగ్ ఫర్ అ బిగ్ హిట్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ నరేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్. వీ ఎంజాయ్డ్ ఎ లాట్ సార్, మామూలుగా కాదు.